హలో అండి, సునంద ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వా అండి. ఎంత చక్కగా కుదురుతుందంటే వంట రాని వాళ్ళు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వా అండి. కొంచెం సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు అండి. దానికోసం 1 కప్పు ఉడికించిన క్యారెట్ అండి. ఇది తురిమి ఉడికించాను ఆవిరి మీద ఉడికించి స్మాష్ చేశాను. వీడియో లెంత్ అవుతుందని అలా ముందే చేశాను. ఉడికించిన క్యారెట్ 1 కప్పు, 1/2 కప్పు షుగరు, 1 స్పూను కండెన్స్డ్ మిల్క్. ఇది పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం పచారీ అంగళ్ళల్లో దొరుకుతుంది. ఇది చిటికెడు వేసుకోవాలి. ఇవి ఇంకా జీడిపప్పులు, బాదం పప్పులు, ఇవి పుచ్చపప్పులు, ఇలాచీ పౌడర్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడి అవ్వగానే గీ వేసేసుకుందామండి. ప్యాన్ హీట్ అయిందండి. నెయ్యి వేసేసుకుందాము. సగం నెయ్యి, సగం ఆయిల్ వేసుకుందాము. సగం ఆయిల్ వేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. అన్నీ సన్న మంట మీద సిమ్లో వేపేసుకుందాము. లైట్గా దోరగా వేగాయండి. బౌల్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో జీడిపప్పు వేపుకుందాం. ఇవి కూడా అంతే సన్నని మంట మీద వేపుకుందాం. ఇవి కూడా లైట్గా వేగాయండి. తీసేసుకుందాం. పుచ్చపప్పు కూడా వేపేసుకుందాం. ఇవి కొంచెం చిట్లుతాయి, జాగ్రత్తగా వేపాలి. వేగిపోయాయండి. ఇవి చాలా తొందరగా ఈజీగా క్విక్గా వేగిపోతాయి. తీసేసుకుందాం. ఇప్పుడు మనము క్యారెట్ వేసేసుకుందాం. దీన్ని ఇలా సన్నని మంట మీద 5 నిమిషాలు ఇలా మనము వేపేసుకుందాము. బాగుంటుంది. ఉడికింది చక్కగా ఉంటుందండి. ఫ్రైలో చేయడం నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను ఉడికించి తీసుకున్నాను. మీరు డైరెక్ట్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు. మూత పెట్టేసి మగ్గనిద్దాం. చూసారు కదండి, 5 నిమిషాలకు చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకుందాం. 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకొని దీన్ని కలిపి మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు మళ్ళీ మగ్గించుకుందాం. ఎందుకంటే ఇందులో వాటర్ తేలుతుంది. వాటర్ మనకు ఇంకిపోవాలి. చూసారు కదండి, లైట్గా వాటరు రిలీజ్ అయ్యాయి. ఏం పర్లేదు, చల్లారితే గట్టిగానే అవుతుంది. ఇప్పుడు మనము ఇలాచీ వేసుకుందాము. కండెన్స్డ్ మిల్క్ వేసేసుకుందాము. అయిపోయిందండి. ఇప్పుడు మనము పచ్చకర్పూరం వేసుకుందాము. పచ్చకర్పూరం ఇంతేనండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇది వేసిన తర్వాత ఎక్కువ ఉడకకూడదు, ఆపేసుకుందాము. అయిపోయిందండి. చక్కగా క్యారెట్ హల్వా చాలా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి.